హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి పుస్తకంతో కలుద్దాం. ఇది ది ఆల్కెమిస్ట్ అనే పుస్తకం. పాలో కోయిలో అని ఒక జర్మన్ రైటర్ రాశారు. ఇది దాదాపు ఒక 85 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయినాయి ఇప్పటికీ. ఏముంది ఆ పుస్తకంలో అంటే, ఆ పుస్తకం పేరులోనే ఒక చాలా గొప్పతనం ఉంది. ఆల్కెమిస్ట్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే పరశువేదం అంటారు. ఏదైనా మెటల్ని బంగారం తయారు చేయడం, పాదరసంతో ఇంటరాక్ట్ చేసి కొన్ని మెటల్స్ని బంగారంగా చేయొచ్చు అనమాట. ఆ మాట పెట్టుకొని తను రాశారు. చాలా పుస్తకాలు ఎలా ఉంటుందంటే, పుస్తకాలు చదివేటప్పుడు ఆ క్యారెక్టరు, తనకున్న సందర్భం, తను చెప్తున్న డైలాగు, తన ప్రయాణం, ఇవన్నీ చాలా కీన్గా మనం కూడా దానిలో మమైకం అయిపోతాం. ఆ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తాం. ఈ రచయిత చాలా చక్కగా ఆ క్యారెక్టర్తో పాటు మనల్ని తీసుకెళ్ళగలిగారు. ఈ పుస్తకంలో ఒక యువకుడు ఒక నిధిని వెతుక్కుంటూ బయలుదేరే క్రమం, ఆ నిధి అతనికి దొరికిందా లేదా, సో ఆ నిధి ఏం తెలుసుకున్నాడు అనేది. ఇది చదువుతుంటే తను ఇంటరాక్ట్ అయిన ప్రతి సందర్భంలో తన గొర్రెల్ని పోతాయి, తన ఆస్తులు పోతాయి, తన డబ్బు పోతుంది, తను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయి పోతుంది, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తాడు, ఎక్కడో నిధి ఉందనుకుంటే అక్కడ ఉండదు, చివరికి ఎక్కడో నిధి ఉంటుంది. ఈ క్రమంలో తను అద్భుతమైనటువంటి చాలా మాటలు, ఎక్కడ మన జీవితానికి అన్వయించుకోగలిగిన మాటలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ప్రతి ఒక్కళ్ళలో ఒక నిధి ఉంది అని చెప్తాడు. నిజంగా ఎంత గొప్ప మాట. ఆ ఒక్క మాట కోసమైనా డబ్బులు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళలో ఒక నిధి ఉంది. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అంత ఆ వాల్యూ బేస్లో అలాగ ఉండొచ్చు. లేదా జ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైనా నిధే కదా. మన నిధిని మనం కనుక్కోవాలి. అది ఒక గొప్ప డైలాగు. తర్వాత దీనిలో ఇంకొక మంచి మాట చెబుతారు. నువ్వు చేసే పని మంచిదైతే, నీకు మంచి సంకల్పం ఉంటే, ప్రకృతి కుట్రబన్ని నీకు మేలు చేస్తా అంటాడు. నిజంగా చాలాసార్లు మనం అటువంటి సంఘటనలు చూస్తుంటాం. ఒక పనికి ఎవరెవరో ఎక్కడి నుంచో ఎటువైపు నుంచో సహాయాలు వస్తూ ఉంటాయి. అదంతా ప్రకృతి కూడబలుక్కొని మనకు మేలు చేయడానికి వచ్చినట్టు ఉంటాయి. సో మానవ ప్రయాణంలో, మనం కలిసే మనుషుల్లో, మన జీవిత ప్రయాణంలో, మన లక్ష్యాల సాధనలో మనకి ఏదైనా చిన్న అవమానాలు, చిన్న హడిల్స్ వస్తేనే చాలామంది తల్లడిల్లిపోతూ ఉంటారు. అటువంటిది ఒక చిన్న పిల్లాడు గొర్రెలు మేపుకుంటా, ఒక యువకుడు బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని ఒక ప్రయాణం కొనసాగించి, ఈ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు అవన్నీ మనకు చాలా ఉద్వేగంగాను, ఉత్సాహంగాను ఉంటాయి. సో మనమే ఆ క్యారెక్టర్ లాగా మారిపోతూ ఉంటాం. ఆ క్యారెక్టర్ చెప్పే ఈ డైలాగ్స్ అన్ని చెప్పేటప్పుడు నిజమే మనకు కూడా ఇలాంటి మనం చేసే మంచి పని అయితే, మన సంకల్పం బాగుంటే ప్రకృతి కుట్రబన్ని మేలు చేస్తుందని ఉంటుంది. సో మనకి జీవిత ప్రయాణంలో మన నిధిని మనం గుర్తించడం కోసం, ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడం కోసం ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.